రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయుడైన దేవా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా నాయన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, అయా ఈ రోజున మేము ప్రయాణించిన మా ప్రయాణాల్లో మీ రక్షణ దయచేశారు. చిన్న అపాయము, ప్రమాదము మాకు జరగకుండా, మా కుటుంబంలో ఏ వ్యక్తి కూడా గాయపడకుండా కాచి కాపాడారు తండ్రి. అయా ఈ రోజున మాకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను దయచేసినందుకు, అయా మమ్మల్ని సంతోషింపచేసినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయా ఈ రోజున మంచి ఆరోగ్యం మాకు అనుగ్రహించి శక్తిని బలమును దయచేసి మా పనులను కూడా ఆశీర్వదించి దీవించినందుకు మేమందరము ఈ రాత్రికాల సమయంలో సజీవులుగా ఈ విధంగా చేరి కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయుదువని లేఖనాల ద్వారా మీరు సెలవిస్తున్నారు. అవును తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఎంతోమంది అశాంతితో ఉన్నారు, హృదయంలో కలవరంతో ఉన్నారు తండ్రి. వారికి కావలసినవన్నీ ఈ లోకంలో ఉన్నప్పటికీ అయా ఏదో తెలియని భయము, ఏదో తెలియని ఆందోళన వారిని ఇంకా ప్రభువా దహించి వేస్తుండగా నాయన అయా మిమ్మల్ని ఆనుకోమని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఈ లోకంలో అన్నీ ఉన్న తండ్రి, మీరు లేకపోతే ఆ జీవితము తండ్రి సమాధానకరంగా ఉండదు గనుక నాయన ప్రతి బిడ్డ కూడా ఎవరైతే అశాంతితో ఈ రాత్రిని బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా తండ్రి మీ పైన ఆనుకొని మీ వాక్యంలో వారు లీనమై వారు పూర్ణ శాంతి గలవారిగా మార్చబడుటకు సహాయం దయచేయమని, వారి హృదయంలో ఉన్న కలవరములను, భయములను, ఆందోళనను అన్నిటినీ కూడా యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాము. అయా ఈ రాత్రి సమయంలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి, ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి వేడుకుంటున్నాము, మొరపెడుతున్నాము. బిడ్డలకు మీరు తోడై ఉండండి అయా, వారి యొక్క ఆలోచనలన్నీ కూడా సఫలపరచండి నాయన. ఏ అవసరత చేత అయితే మీ సన్నిధిన వారి రాత్రిన చేరి ఉన్నారో అయా వాటిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలైనా అనారోగ్యంతో ఉన్నారు, వారందరిని బట్టి కూడా మొరపెడుతున్నాం. అయా భయంకరమైన వ్యాధులు తండ్రి, రోగాలనైనా అయా వాటిని చూసి వారు భయపడుతున్నారు, ఇంకా కృషించిపోతున్నారు, కృంగిపోతున్నారు తండ్రి. అయా దయ చూపించండి, వాటన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి నాయన. అపవాది క్రియల చేత, దురాత్మ శక్తుల చేత ఎంతోమంది బిడ్డలు తండ్రి అయా మనశ్శాంతి లేని జీవితాలు గడుపుతుండగా వాటన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించండి. డిప్రెషన్ సమస్య నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. అయా ఆర్థికపరమైన కష్టాల నుంచి కూడా ప్రార్థిస్తున్నాను, వారికి విడుదల దయచేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి అయా, వారి యొక్క చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి బహుగా దీవించండి నాయన. ప్రతి అప్పును కూడా కొట్టివేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము, ఎవరైతే వివాహాల కోసం మొరపెడుతున్నారో మీ చిత్తంలో మంచి సంబంధం, సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి. ఎవరి కుటుంబంలో అయితే తండ్రి కలతలు ఉన్నాయో, విభేదాలు ఉన్నాయో, గొడవలు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. అయా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత, ప్రేమ, అనురాగాలను వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ని బట్టి నలిగిపోతున్నారు, బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. అయా ప్రార్థిస్తున్నాము, గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు కన్నీరు గారుస్తున్నారు తండ్రి. ఎన్నో హాస్పిటల్స్కి తిరిగారు, వారిని దర్శించండి, బిడ్డలకు గర్భఫలం దయచేయండి ప్రభువా. అయా విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి, వారి పనుల్లో, వారి యొక్క చదువుల్లో మీ సహాయం అనుగ్రహించండి. అయా విదేశాలు వెళ్తున్న ప్రతి బిడ్డలకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని, ఇమిగ్రేషన్స్ వీసా విషయంలో కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అయా ఈ రోజున గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, వేటి కొరకు అయితే అప్లై చేసుకుని ఉన్నారో వాటన్నిటినీ బిడ్డలకు అనుగ్రహించమని, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని, ఉద్యోగాల కోసం ప్రార్థిస్తూ ఉండగా బిడ్డలకు మంచి జాబ్ను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులను కూడా దీవించి వారందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. అయా ఈ రాత్రికాల సమయంలో అలసిపోయి ఉన్న మా దేహములతో మేమందరం కూడా సేద తీరబోతుండగా
మంచి నిద్రను మాకు దయచేయండి. నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు ఏవి కూడా మమ్మల్ని బాధించకుండా కృప చూపించండి నాయన. అయ్యా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతున్నామయ్యా. ప్రతి ఒక్క అపవాది క్రియను, దొంగలను, శత్రువులను, ఏ హానికరమైన పరిస్థితులను అయ్యా మా దగ్గరికి రాకుండా వాటిని గద్దించమని, మా గృహం చుట్టూ మీకు అగ్ని కంచె దయచేయమని, ప్రభువా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిలో మేమందరము సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.